కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు దేవుని తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus precious name. ఆయన ఇచ్చినటువంటి సమయం కొరకు దేవుడు మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చేసినటువంటి ఈ గొప్ప మేలు కొరకు, ఎందుకనంటే ఈ వాక్యాన్ని వివరించలేనటువంటి వారు, వాక్యాన్ని ప్రతి చోట వివరించలేనప్పటికీ ఈ టీవీ ఛానల్ ద్వారా కొన్ని లక్షల మందికి దేవుడు తన పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ప్రతి వారికి కూడా అందుబాటులో దేవుడు ఉంచాడు గనక ఆయనకు ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞులమైన. పూర్వకాలంలో చూసినట్లయితే ఈ విధమైనటువంటి సదుపాయాలు లేవు. ప్రతి వారు కూడా ఎక్కడెక్కడికో ఖర్చులు పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితులను మనం ఎన్నో చూసాం. కానీ ఆ విధముగా కాకుండా దేవుడు ఈ చక్కని ఈ సదుపాయాన్ని దయచేసినందులకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. టీవీ ఛానల్స్ ద్వారా దేవుని వాక్యాన్ని సులభ పద్ధతిలో ప్రతి వారికి ప్రసారమయ్యేటువంటి రీతిలో దేవుడు తన అద్భుత కార్యాలను చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినలేనటువంటి వారికి, ఆ సమయం లేనటువంటి వారికి, అంటే వివిధ ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వినలేనటువంటి వారికి దేవుడి చక్కని సదవకాశాన్ని దయచేశారు. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచవలసిందిగా వేడుకుంటున్నాం. కృపగల నాయన, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా నాయన, మరి ఒకసారి మీ పాద సన్నిధిలో మేమందరం చేరి ఉన్నాం. మీ బిడ్డలను, మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలను మీ మెండైన మేలుతో నింపండి నాయన. వారి యొక్క వ్యాధి బాధలను అరికట్టండి. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధలు పడేటువంటి వారిని మీ కనుదృష్టి వారిపై ఉంచండి, వారిని స్వస్థపరచండి ఆయన. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని, మీ సమాధానాన్ని అనుగ్రహించండి. మీ బిడ్డలను ఆశీర్వదించమని ఈ చిన్ని మనవులు పరలోకంలో చేరని మనం మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. వాక్యాన్ని చదువుకుందారే. అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము నుంచి 15వ వచనము వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. హీబ్రూస్ చాప్టర్ 3 verse 12 to 15. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నారు? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని హృదయము మీలో ఎవని యందును ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. మనకెప్పుడు కూడా దేవుడు వార్నింగ్లు ఇస్తానే ఉన్నారు. దేవుడు ఎప్పుడు కూడా మనలను చూసి మన విశ్వాసము ఎంతవరకు ఉందో, మనం దేవునిలో ఎంత పటిష్టముగా వాడబడుతూ ఉన్నామో,
దేవునిలో ఎంతగా మనము ముందుకు సాగుతూ ఉన్నామో, దేవుని యొక్క క్రియలలో మనం ఎంతవరకు పాలు పంపులు పొందుతూ ఉన్నామో, దేవుని యొక్క పరిచర్యలో ఎంత విరివిగా వాడబడతా ఉన్నామో అని దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. దేవుడు మన క్రియలను పరిశీలిస్తూ ఉన్నాడు. మీ విశ్వాసం ఎంతవరకు మంచిగా ఉందో అని దేవుడు మనల్ని కనిపెడుతూ ఉన్నారు. జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయము గురించి మాట్లాడుతున్నారు. అనేక రకాలైనటువంటి సందర్భంలో, అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో, అంటే నీకు తిండి లేనటువంటి పరిస్థితుల్లో, నీకు ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో, నీవు అపనమ్మకమైనటువంటి పరిస్థితుల్లో జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క మంచితనాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే నీకు ఆయన ఉద్యోగం ఇచ్చి, ఆయనను ప్రేమించి, నీకు అన్ని వసతులు కల్పించినటువంటి దేవునికి నువ్వేం చేస్తా ఉన్నావంటే విశ్వాసఘాతకుడుగా కనబడుతున్నావు. అంటే దేవుని మరిచిపోయేటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు, దేవుని లెక్క చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. అటువంటి దుష్ట హృదయము నీలో ఏలుబడి చేస్తుందేమో. ఒకవేళ నీకు నీవే పరీక్షించుకో, జాగ్రత్తగా చూసుకొని. ఒకవేళ దేవునికి కృతజ్ఞత స్వభావము లేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. ఒకవేళ నువ్వు జాగ్రత్తగా నీవు ఆలోచించుకోమని దేవుడు మనకి మరి ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుడు సమస్తాన్ని నీకు దయచేశాడు. నీకు గృహం లేనప్పుడు చక్కని గృహాన్ని ఇచ్చాడు. అనేక వసతులతో సక్రమైనటువంటి పద్ధతుల్లో నీవు జీవిస్తూ ఉన్నావు. ఇదంతా కూడా దేవుడిచ్చేటువంటి వరమే, దేవుడిచ్చేటువంటి వరమే. కానీ ఆ దేవుడిచ్చేటువంటి వరాన్ని నువ్వేం చేస్తూ ఉన్నావు అని అంటే దూరపరుచుకుంటున్నావు. దేవుడిచ్చేటువంటి వరాన్ని నీవు లెక్క చేయకుండా దానికి నేనే సంపాదించుకున్నానని నీవు చెప్తా ఉన్నావు, గర్వంగా మాట్లాడుతూ ఉన్నావు ఇతరులతోటి. కానీ అది దుష్ట హృదయము. విశ్వాసము లేని దుష్ట హృదయములో నుంచి వచ్చేటువంటి మాటలు ఆ రకముగా కనపడతాయి. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వందే, దేవుడు ఆ బలాన్ని ఇవ్వందే, దేవుడు నీకు ఆ మంచి వసతులు కల్పించలేకపోతే నీవు ఏ పరిస్థితిలో ఉండేవాడువో ఒకసారి నీవు గమనించుకో. అదే నీలో ఉండేటువంటి దుష్ట హృదయము, అదే నీలో ఉండేటువంటి విశ్వాసము లేనటువంటి హృదయము నీకు కనబడతా ఉంది. కానీ ఒకవేళ ఉందేమో అది నీవు పరీక్షించుకో. ఒకవేళ ఉంటే నీవు దానిని తీసివేసుకో. దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు ప్రసాదించుకో. నీ తప్పు నీవు తెలుసుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ దుష్ట హృదయం నీకు ఉన్నదేమో, విశ్వాసము లేనటువంటి ఆ హృదయం ఒకవేళ నీ దగ్గర ఉన్నదేమో నీవు చూసుకో. ఒకవేళ ఆ దుష్ట హృదయము ఉంటే నీవు ప్రభువుని విడిచిపోతావు, ప్రభుకి దూరం అయిపోతావు. ప్రభువు ఇచ్చేటువంటి తలాంతులకి నీవు దూరంగా కనబడతా ఉంటావు. యోబు గ్రంథము 22-26 వచనములో, సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదవు. దుష్ట హృదయము లేకుండా ఎప్పుడైతే మంచి మనసుతోటి నీవు ఉంటావో దేవుని తట్టు నీవు ఆనందిస్తావు. దేవుని తట్టు నీ యొక్క పరిస్థితిని అంతటినీ కూడా చెప్పుకుంటావు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటావు. సర్వశక్తిని యందు నీవు ఆనందిస్తావు. ఎందుకయ్యానంటే నీలో ఏ విధమైనటువంటి కల్మషము లేదు గనుక. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క పరిస్థితులను, ఆ యొక్క తలాంతులను నీవు వాడుకుంటున్నావు. దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడు సమస్తాన్ని నాకు దయచేశాడు, ఈ చక్కని గృహాన్ని నాకు దయచేశాడు, చక్కని భార్య బిడ్డలు నాకు దయచేశాడు అనేటువంటి మంచి మనసుతోటి దేవుని నీవు ఆరాధించగలిగినటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. ఆయన చేసేటువంటి గొప్ప ఉపకారాలు ఎప్పుడు కూడా నీ మనసులో ఉంటాయి కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా నువ్వు కృతజ్ఞుడివై ఉంటావు. అది చెప్తుంది. అప్పుడు దుష్ట హృదయానికి నీవు దూరంగా ఉంటావు. అటువంటి మనసు నీకు ఉండదు. గర్వమైనటువంటి మనసు నీ దగ్గరికి రాదు, గర్వపు మాటలు నీ దగ్గరికి రావు. ఎందుకయ్యానంటే నీవు మంచి మనసుతో దేవునిలో నీవు జీవిస్తావు ఉన్నావు గనక.
కనుక, మంచి విశ్వాసంతోటి ఆయనలో నీవు జీవిస్తూ ఉన్నావు కనుక నీవు ఆనందభరితుడు అయి ఉంటావు, నీవు ఆనందిస్తూ ఉంటావు. ఎప్పుడో మంచి హృదయముతోటి నీవు ఏలుబడి నీవు చేసుకున్నట్లయితే, దేవుని యొక్క శక్తి నీలో ఉన్నట్లయితే నీవు ఆనందం గలవాడవై ఉంటావు. దేవుని తట్టు నీ ముఖమును ఎత్తిదవు అంటే నీ యొక్క మనవులన్నీ కూడా దేవునితోటి చెప్పుకునేటువంటి ధైర్యం నీకు కనపడతా ఉంది. ఎందుకంటే దుష్ట హృదయము నీ దగ్గర లేవు కాబట్టి. సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి దుష్ట హృదయము, సహోదరులారా అని మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుడు. సహోదరులా అంటే ఆయనతో కలుపుకుని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. జీవము గల దేవుని మాటలు ఎంతో గొప్పవి, ప్రాణానికి ఎంతో నెమ్మదిని కలుగ చేసేటువంటి మాటలు జీవము గల దేవుని మాటలు. అటువంటి జీవము గల దేవుని మాటలు నీవు విన్నట్లయితే నీకు ఎంతో ఆనందం కలుగుతూ ఉన్నది. జీవము గల దేవుని యొక్క స్వభావాన్ని నీవు తెలుసుకున్నట్లయితే నీకు ఎంతో నెమ్మది కలుగుతుంది. ఆయనలోనే నెమ్మది, ఆయనలోనే ప్రశాంతత. ఆ దుష్ట హృదయానికి నీవు దూరంగా జీవించని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో, ది గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 verse 11, మీ యందు నా సంతోషము ఉండవలెనని నీవు ఎల్లప్పుడూ కూడా నా సంతోషం నీతో పంచుకోవాలనేటువంటి మనసు, ఎల్లప్పుడూ నీవు నా ప్రియకుమారుడిగా జీవించాలనేటువంటి ఆశ, ఎల్లప్పుడూ కూడా నన్ను పూజించుకోవాలనేటువంటి ఆశ, ఆ సంతోషము నాకు కావాలని, మీ సంతోషం పరిపూర్ణము కావాలని దేవుడే నాకు ఇవన్నీ దయచేశాడు. దేవుడు అనేకమైనటువంటి ప్రమాదాలలో నుంచి నన్ను కాపాడాడు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషము, విశ్వాసము కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. అటువంటి విశ్వాసము లేనటువంటి వారు దేవుని దృష్టికి చాలా అసహ్యులు. ఎందుకనంటే దేవుడిచ్చేటువంటి తలాంతులను అనుభవిస్తూ ఇవి నేనే సంపాదించుకున్నాను సొంతంగా అని చెప్పేటువంటి వారు అనేకులు ఈ లోకంలో కలరు. అందుకని వారిని గురించి దేవుడు చెప్తా ఉన్నారు. అటువంటి విశ్వాసము నీలో ఉన్నదా? మంచి విశ్వాసము నీలో ఉన్నదా? దేవునికి కృతజ్ఞుడివై నీవు జీవిస్తున్నావా లేదా అని జాగ్రత్తగా చూసుకొనిడి. అలా చూసుకున్నట్లయితే నీ జీవితం కనుక ఒక సార్థకత కలుగుతుంది. ఆ జీవితాన్ని దేవుడు చూసి ఆనందిస్తాడు అని చెప్తా ఉన్నారు. మీ అందు నా సంతోషము ఉండవలనని, నీవు నాకు ఇష్టడుగా జీవించాలనని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అటువంటి ఇష్టపూరితమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నీవు జీవించగలిగినటువంటి వ్యక్తువుగా నీవు కనపడాలి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకూడదని ఆయన చెప్పెను గనుక. ఏమంటున్నారు ఇక్కడ? నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొనకూడదని. ఆయన శబ్దము విని దేవుడు ఉన్నాడు, మన కొరకు జీవించాడు. దేవుడు నేను చేసినటువంటి పాపముల కొరకై, నేను చేసినటువంటి దుష్ట కార్యముల కొరకై దేవుడు నా కోసము పరలోకములో నుంచి భూలోకమునకు వచ్చి అనేక రకాలైనటువంటి శ్రమలను పొంది చివరకు నా కొరకు మరణించారు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా నాకు విమోచన కలిగి ఉన్నది అనేటువంటి సత్యాన్ని విని, ఆయన శబ్దము విని, ఆయన మాటలను విని, ఆయన చేసినటువంటి ఈ గొప్ప కార్యాలను నీవు విని ఆయన నిజమైనటువంటి రక్షకుడుగా నీవు అంగీకరించినట్లయితే నీకు అంతా మేలే కలుగుతుంది, అంతా సంతోషమే కలుగుతుంది. నీ కుటుంబంలో శాంతి సమాధానాలతోటి నింపబడినటువంటి వ్యక్తిగా నీవు జీవిస్తూ ఉంటావు. కాబట్టి ఇటువంటి హృదయమును కఠినపరచకూడదనని ఆయన చెప్పాను గనుక ఈ విధమైనటువంటి మనసుతోటి నీవు జీవించు. పైన చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా నీవు మనసులో ఉంచుకో. అంతే తప్ప నీ యొక్క హృదయాన్ని కఠినపరచుకొనకూడదు.
దేవుడు నాకు చేయలేదు, దేవుడు చేసినటువంటి పనిని దేవుడు నాకు చేయలేదు అని చెప్పేటువంటి మనసు, దేవుని ద్వారా పొందినటువంటి ఆ తలాంతులను నీవు మనసులో ఉంచుకోక, నాకు నేనే కష్టపడి సంపాదించాను ఈ ఆస్తిని అంతటనే, దేవుని యొక్క సహాయం నాకేమీ లేదు అని చెప్పేటువంటి మనుషులు కూడా ఉన్నారు ఈ లోకంలో. కానీ దేవునిని నమ్ముకునేటువంటి బిడ్డలు ఏ కార్యంలో నీవు మేలు పొందినా కీడు పొందినా ఇదంతా దేవుని యొక్క కృపే, దేవుని యొక్క ధన్యత అని నీవు చెప్పుకుంటావు. ఎప్పుడు దేవుని యొక్క ప్రజలవై ఉన్నప్పుడు, దేవుని యొక్క మనుష్యుడువై ఉన్నప్పుడు, దేవునిలో మంచి మనసుతోటి నీవు జీవించినప్పుడు, కఠిన హృదయము నీలో లేనప్పుడు ఇవన్నీ కూడా నీవు తక్కువ కలిగినటువంటి స్థితిలో నీ పరిస్థితిని తక్కువగా చేసుకొని ఇతరులతో తగ్గింపు స్వభావంతో కలిగినటువంటి మాటలతో నీవు జీవిస్తావు. అలా జీవించినప్పుడు నీ హృదయం ఎంతో సంతోషంగా కనపడుతుంది. సంతోషకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని నీవు కల్పించుకుంటావు. దేవుడే నీకు ఆ తలాంతుల్ని దయచేస్తాడు. ఎందుకంటే తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారు, తగ్గించబడినటువంటి వారు హెచ్చించబడుదురు, హెచ్చించబడినటువంటి వారు తగ్గింపబడుదురు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. నీవు తగ్గింపు స్థితిలో ఉండేటువంటి మాటలు లేకుండా నీవేం చేస్తున్నావంటే హెచ్చింపు కలిగినటువంటి మాటలు నువ్వు చెప్తా ఉన్నావు. దేవుడు అందుకే నిన్ను ఇష్టపడటం లేదు. ఎందుకు? నీవు మందిరానికి వెళ్ళి నువ్వు నేర్చుకునేటువంటి మంచి పరిస్థితి నీకేమన్నా కనబడుతుందా? హెచ్చైన మాటలు, హెచ్చైనటువంటి స్థానము, నేనే వీళ్ళందరిలోనూ కూడా గొప్పవాడిని, గొప్ప శక్తి గలవాడిని అనేటువంటి మాటలు నీ నోటముట వస్తూ ఉన్నాయి. అటువంటి దుష్ట హృదయము నీలో ఏలుబడి చేస్తుందేమో ఒకవేళ చూసుకోమని ఆయన చెప్తా ఉన్నాడు. కఠినపరచకూడదని చెప్పాను కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనిడి. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతివాడు కూడా నేడు అను సమయం ఉండగానే ప్రతివాడు కూడా ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనిడి. నేడు అను సమయం ఉండగానే ఈరోజు నీవు జీవిస్తూ ఉన్నావు, ఈరోజు మంచిగా ఉన్నావు నీవు. కాబట్టి రేపటి దినము ఏమవుతుందో అది నీకు తెలియదు కనుక నేడు అను సమయం ఉండగానే ఈ రోజునే నీవు ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తిగా, ప్రభువుని నిండారుగా అంగీకరించినటువంటి వ్యక్తిగా, ప్రభువులో గొప్ప విశ్వాసముతోటి జీవించినటువంటి వ్యక్తిగా నీవు ఈనాడే నీవు తీర్మానం చేసుకో. అలా తీర్మానం చేసుకున్నట్లయితే నీవు రక్షించబడతావు. ఆ దేవుడిచ్చేటువంటి ఆ మారు మనసు పొందుకోగలుగుతావు. నీ మనసుని వాక్యము ద్వారా మార్చుకున్నట్లయితే అదే గొప్ప మేలు, అదే గొప్ప సంగతి. అటువంటి పరిస్థితిని నీవు సంపాదించుకో దేవుని యొక్క వాక్యం ద్వారా. ఏదో మందిరానికి వెళ్తున్నాను, ఏదో వస్తున్నాను, ప్రతిరోజు వెళ్తున్నాను అనేటువంటి స్వభావముతోటి నీవు దేవుని దగ్గరికి రాకు. నీవు నిండారు మనసుతో నీ హృదయాన్ని మార్చుకొనగలిగినప్పుడు దేవుని సంతోషిస్తాడు. గాడ్ విల్ హ్యాపీ టు సీ యువర్ హార్ట్, గాడ్ విల్ హ్యాపీ టు సీ యువర్ గుడ్ హార్ట్. నీలో ఉండేటువంటి మంచితనము ఏ విధముగా ఉంటుందో అది దేవుడు ఆనందిస్తాడు. నిన్ను చూసి ఆనందభరితుడు అవుతాడు దేవుడు. అటువంటి మంచితనము, అటువంటి విశ్వాసముతోటి జీవించగలిగినటువంటి శక్తిని నీవు సంపాదించుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి ఒక్కడు కూడా నేడు అను సమయం ఉండగానే బుద్ధి చెప్పుకొనిడి. కాబట్టి నీలో ఆ కఠినమైనటువంటి మనసు నీ దగ్గర లేకుండా చూడమని అంటున్నాడు. నీలో విశ్వాసము ఏ మాత్రము కనబడటం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. నీలో ఉండేటువంటి అతిక్రమములు చాలా ఉన్నాయని దేవుడు చెప్తా. నీకే తెలిసిపోతా ఉందా నీ యొక్క పరిస్థితి ఏటో. కానీ నువ్వేం చేస్తున్నావు అనంటే దేవునికి విరుద్ధంగా కనపడతా ఉన్నావు. అందుకు నీ పరిస్థితి దేవునిలో సరైనటువంటి పద్ధతిలో కనబడటం లేదు.
కాబట్టి దేవునిని నమ్ముకోవడం ద్వారా వచ్చినటువంటి ఆ శాంతి వేరే రకంగా కనబడతా ఉంది. నీవెంతైతే మంచిగా విశ్వాసంతోటి దేవుళ్ళో నీవు జీవిస్తావో ఉంటావో అంతా నీకు శాంతే కలుగుతూ ఉన్నది. నీవు ఆనందిస్తావు, సర్వశక్తిని యందు నీవు ఆనందించదవు. ఎప్పుడు నీ విశ్వాసము కలిగినటువంటి జీవితంలో నీవు ఉన్నప్పుడు, విశ్వాసముతోటి నీవు బ్రతికినప్పుడు, నీవు అనుకునేటువంటి కోరికలు, నీవు అనుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తాడు. ఇర్మియా గ్రంథము 33:3 నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నీవు నాకు తెలియచే, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను, నీకు సమాధానము దయచేస్తాను. నీవు బాధల్లో ఉండేటువంటి వ్యక్తివు కనుక నీకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడను నేనే. ఎప్పుడు విశ్వాసముతోటి జీవిస్తే, మంచి మనస్సుతోటి జీవిస్తే, యేసు ప్రభువుని నిజమైనటువంటి రక్షకుడిగా నీవు అంగీకరించినప్పుడు నీవేమైతే అడుగుతావో, ఏమైతే కోరుకుతావో, ఏమైతే నీకు కావలసినటువంటి నీడ్స్ ఏమైతే ఉన్నాయో దేవుడు అవన్నీ కూడా నీకు దయచేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నారని తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి నేడు అను సమయం ఉండగానే ప్రతివాడు కూడా ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడు. నీవు చేసేటువంటి ఆ పని ఈ రకంగా కనబడుతుంది. దేవునిలో నీవు చెడ్డగా జీవిస్తున్నావు, అయితే దేవునిలో జీవించటం వల్ల ఈ విధమైనటువంటి ఆరోగ్యం కనబడుతుంది, ఈ విధమైనటువంటి మంచి ఫలితాలు నీవు చూస్తావు అని ఒకరినొకడు పురుగొలుపుకొనుచు దేవునిలో పటిష్టముగా వాడబడటానికే నీవు పాటుపడు. అలా చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడని దేవుడు మనకి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢమైన విశ్వాసము అంతమో మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందువు. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసముతోటి జీవిస్తే, ఆ విశ్వాసముతోటి ఉంటే, ఆ విశ్వాసముతోటి దేవుని మందిరంలో ప్రవేశిస్తే ఆయన యొక్క కార్యకలాపాలనే నీవు మంచిగా చేయగలుగుతావు. నీ యొక్క సమస్తము, నీ చెడ్డ విషయాలన్నిటినీ కూడా సమస్తము కూడా నీవు తీసివేయగలిగితే మంచి విశ్వాసముతోటి జీవించినటువంటి వ్యక్తిగా నీవు పరిగణింపబడతావు. అదే ఇక్కడ దేవుడు కోరుకునేటువంటిది. అంతము మట్టుగా గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమైందుము. క్రీస్తు వారిలో మనం పాలువారమై భాగస్థలముగా క్రీస్తు వారిలో ఫెలోషిప్ కలిగినట్లయితే, క్రీస్తు వారిలో సహవాసం కలిగినట్లయితే నీవు గట్టి విశ్వాసముతోటి జీవించినటువంటి వ్యక్తిగా నీవు కనబడతావు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, నీవు మొరపెట్టుము. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో నా ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే విశ్వాసంతో నీవు జీవిస్తావో, ఎప్పుడైతే నీలో ఉండేటువంటి ఆ చెడ్డ లక్షణాలకు స్వస్తి చెప్పి నాలో నీవు పటిష్టంగా జీవిస్తావో, మారు మనసు కలిగి జీవిస్తావో, అప్పుడు నీవు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను. నీకు కావలసినటువంటి నీడ్స్ అన్నిటినీ కూడా నేను ఫుల్ఫిల్ చేయటానికి ఉండేటువంటి దేవుడను. యోహాను సువార్త 14:14 ఈ రకంగా మాట్లాడుతుంది. ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14:14 నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. నా నామములో మీరు నన్ను ఏమి అడిగినా నేను చేతును. అయితే నీకేమీ దొరకటం లేదంటే, నీ పరిస్థితి ఎప్పుడు కూడా తక్కువగా ఉందా అని అంటే దేవునిలో ఉండేటువంటి భక్తి నీకు తక్కువగా ఉంది. దేవునిలో విశ్వాసముతో జీవించలేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా నీవు మనసులో ఉంచుకొని నీకు ఏదో ఉత్తమమైనటువంటి దారో నీకు నీవే వెతుక్కొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో నమ్మకమైనటువంటి విశ్వాసిగా జీవించినట్లయితే దేవుడు నీ అందు కనికరపడి దేవుడు నీకు చేయవలసినటువంటి మేళ్లతోటి నింపుతానని ఆయన వాగ్దానం చేసేటువంటి దేవుడు మనకున్నాడు కనుక ఆయన నిజమైనటువంటి రక్షకుడుగా అంగీకరించి ఈ సమస్త జీవితాన్ని దేవునికి అర్పించుకున్నట్లయితే నీవు ధన్యుడువు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. కృపగలిగిన మా యేసయ్య, మీ ప్రేమను గురించి తెలియచేశారు. మీకు స్తోత్రములు తండ్రి. దుష్ట హృదయము ఎవరికైనా ఉండనేమో మీరు ఆలోచించుకొని ఉన్నారు. ప్రతి వాని యొక్క హృదయము మీకు తెలుసు ప్రభు. ప్రతి వారు మంచిగా జీవించాలని, మిమ్మల్ని ఆరాధించుకోవాలనేటువంటి బిడ్డలుగా తయారు చేశారు. కానీ నా ప్రభా, దుష్ట హృదయం మాలో ఉంది కాబట్టి మీ చెంతకు రాలేకపోతున్నాం. దయతో క్షమించి ఇక నుంచి అయినా తండ్రి మీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని స్వీకరించండి నాయన. మాలో ఉండేటువంటి సమస్తాన్ని కూడా తీసివేయండి. మీ ప్రియబిడ్డలకు మంచి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేయండి. కుటుంబంలో శాంతి సమాధానాలు లేనటువంటి వారికి మీ శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభు. వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి నా ప్రభు. మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు మాకు ఉన్నాడనేటువంటి సత్యాన్ని వారు గుర్తెరిగి మీలో నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించేటువంటి కృపను దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనేమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.